హలో అండి, ఈరోజు నేను జీరా వాటర్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఈ జీరా వాటర్ వల్ల మనకి రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి. అవేంటంటే జీరా వాటర్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి పోతే, డైజెషన్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ భారీ డైజెషన్ కాదు. అంటే ఎట్లా అంటే మనం బయట ఫుడ్ తినడం వల్ల బయట మసాలాస్ కానీ కారం కానీ పడక కడుపులో మంట అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా, తొందరగా డైజెస్ట్ అవ్వకపోయినా మనం ఈ జీరా వాటర్ అనేది రెగ్యులర్గా తాగడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈజీగా క్లియర్ అయిపోతాయి. అలానే మనకి వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటారో వాళ్ళకి కూడా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. సో ఇది ఎవరైతే కాఫీ టీలో మానేసి పొద్దున్నే ఒక హాఫ్ కప్ కానీ తాగారంటే, హాఫ్ కప్ కాదు ఫుల్ కప్ కూడా మనం ఈజీగా తాగేయచ్చు. ఈ ఒక ఫుల్ కప్ తాగారంటే కనుక మీకు అన్ని రకాలుగా మేలు చేస్తుందని చెప్పొచ్చు. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి అది కూడా క్లియర్ అవుతుంది. అది ఎలా అనేది వాళ్ళు నేను ప్రాసెస్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. నేను జస్ట్ వన్ గ్లాస్ ఆఫ్ జీరా వాటర్ తయారు చేయడానికి స్టవ్ మీద వాటర్ పెట్టానండి. దీంట్లోనే వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్, కొంచెం స్ట్రాంగ్గా కావాలనుకునే వాళ్ళు 1.5 కూడా వేసుకోవచ్చు. అండ్ 2 ఇలాచీ, 2 యాలకులు వేస్తున్నాను. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మరిగిస్తే దీని నుంచి ఒక మంచి ఫ్లేవర్ అరోమా స్టార్ట్ అవుతుంది. మనకి తెలిసిపోతుంది మరుగుతుంది అని చెప్పి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దీన్ని టీ ఉడకబెట్టుకొని గ్లాసులో పోసుకొని తాగేయడమే. ఇంకా దీంట్లో ఎవరైనా కొంచెం ఇలా తాగలేని వాళ్ళు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసం యాడ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సూప్లా ఉంటుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తాగితే ఎవరికైనా లో బీపీ ఇష్యూస్ ఉన్నా కూడా, డైలీ మనం కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ తింటాం కాబట్టి ఆ ఇష్యూస్ కూడా, లో బీపీ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మరుగుతున్నప్పుడు ఇది కలర్ చేంజ్ అవుతుంది కొంచెంగా. సో అట్లా ఒక 15 మినిట్స్ పాటు మరిగించుకొని జస్ట్ టీ స్ట్రైన్ చేసినట్టు స్ట్రైన్ చేసి తాగేయడమేనండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత నేను జస్ట్ డ్రైన్ చేసేసాను. గ్లాస్ ఆఫ్ జీరా వాటర్ రెడీ అయిపోయింది. సో దీంట్లో లైట్గా మనం లెమన్ పిండుకొని తింటే ఎక్సలెంట్, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.